మార్వెల్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సూపర్ హీరో వచ్చేసరికి చాలా కైండ్‌గా, పొలైట్‌గా ఉంటారు. ఈవెన్ వాళ్ళు పీపుల్స్‌ని కాపాడుతూ ఉంటారు. బట్ వాట్ ఇఫ్ వాళ్ళు గనక ఈవిల్‌గా మారితే వరల్డ్ పరిస్థితి ఏంటి? అయితే గైస్ కామిక్స్‌లో వచ్చేసరికి మన ఫేవరెట్ హీరోస్ అయితే ఎన్నో సార్లు ఈవిల్‌గా మారడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియోలో అయితే నేను మన ఫేవరెట్ సూపర్ హీరోస్ యొక్క ఈవిల్ వర్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో మీకు కొన్ని వర్షన్స్ గురించి తెలిసుండొచ్చు. బట్ ఇందులో మీకు తెలియని కొన్ని వర్షన్స్ కూడా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సుపీరియర్ ఐరన్ మ్యాన్ ఈవిల్ వర్షన్స్ లోనే ఫ్యాన్ ఫేవరెట్ వర్షన్ అనమాట. అయితే ఈ వర్షన్ ఎలా వచ్చిందంటే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్ మ్యాన్ అనే ఒక కామిక్ అయితే ఉండేదన్నమాట. సో ఆ కామిక్ లో వచ్చేసరికి రెడ్ స్కల్ ఒక క్యూబ్ ని వాడుకుంటాడు, కాస్మిక్ క్యూబ్ ని. దాన్ని వాడుకొని యాక్సిస్ టైమ్ లైన్ ని క్రియేట్ చేస్తాడు. ఆ టైమ్ లైన్ లో హీరోస్ విలన్స్ హీరోస్ లెక్క మారిపోతారు. సో ఆ టైంలో డాక్టర్ డూమ్ అండ్ వాండా మళ్ళీ ఆ టైం లైన్ ని రివర్స్ చేస్తారు. బట్ అది ఐరన్ మ్యాన్ మీద పనిచేయదు. సో తను సూపీరియర్ ఐరన్ మ్యాన్ లెక్క మారతాడనమాట. అండ్ తను అప్పుడు దాకా వేసుకున్న సూట్ ని రిమూవ్ చేసి సిల్వర్ కలర్ లో ఉండే నానోటెక్ సూట్ ని యూజ్ చేస్తాడు. ఈ నానోటెక్ సూట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది నానో టెక్నాలజీతో క్రియేట్ అయి ఉండిద్ది. ఈవెన్ ఇది ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క ఎనర్జీని కూడా తట్టుకోగలదు. అంతేకాకుండా ఈ సూట్ లో సింబియోటిక్ టైప్ గా ఉంటది. అండ్ ఇంకా ఈ ఈవిల్ వర్షన్ ఆఫ్ ఐరన్ మ్యాన్ గురించి చెప్పాలంటే ఈ ఈవిల్ వర్షన్ ఆఫ్ ఐరన్ మ్యాన్ వచ్చేసరికి ఈ యూనివర్స్ లో ఒక యాప్ ని క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ లో దాన్ని ఫ్రీ పెయిడ్ గా ఫ్రీగా అయితే వదులుతాడు. బట్ తర్వాత ఆ జనాలు ఆ యాప్ కి ఎడిక్ట్ అయిన తర్వాత దాన్ని రేట్స్ పెంచేస్తాడు. సో దానికి ఎడిక్ట్ అయిన జనాలు కొనుక్కుంటారు. అలా రోజుకి టోనీ $1 బిలియన్ ని సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా టోనీ స్టార్క్ చాలా క్రూయల్ పనులు చేస్తూ ఉంటాడు ఈ యూనివర్స్ లో. ఈవెన్ తన సూట్ లో ఉండే గ్యాజెట్స్, పవర్స్ అన్ని చాలా బాగుంటాయి. ఈవెన్ మనకి ఈ సూట్ లో ఐరన్ మ్యాన్ ఫేస్ అయితే కనిపించిద్ది, కానీ అక్కడ ఇన్విజిబుల్ గా ఒక మాస్క్ అయితే ఉంటది. సో అటాక్ చేసినా కానీ తన ఫేస్ పైన ఏ డ్యామేజ్ అయితే ఉండదు. సో తను ఈవిల్ అవడం వల్ల ఇంటెలిజెన్స్ కూడా చాలా అంటే చాలా పెరిగిద్ది అనమాట. సెకండ్ వచ్చేసరికి కెప్టెన్ హైడ్రా. ఈ వర్షన్ గురించి కూడా మీకు తెలుసు. అయితే ఈ వర్షన్ యొక్క ఆరిజిన్ గురించి మీకు తెలియకపోవచ్చు. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్లీ మార్వెల్లో మళ్ళీ ఇంకో కాస్మిక్ క్యూబ్ అయితే ఉంటది. అది రియాలిటీని రివర్స్ అయితే చేసిద్ది అనమాట. సో అలా కెప్టెన్ అమెరికా అవ్వాల్సినోడు కెప్టెన్ హైడ్రా అయితే అవుతాడు. సో అలా హోల్ హైడ్రాని కెప్టెన్ అమెరికా అయితే లీడ్ చేస్తాడు కెప్టెన్ హైడ్రాగా. అయితే తను చాలా క్రూయల్ పనులు చేస్తాడు. ఈవెన్ ఎంతో మంది సూపర్ హీరోస్ ని కూడా మ్యానుకులేట్ చేస్తాడు. బట్ లేటర్ వేరే యూనివర్స్ లో ఉన్న స్టీవ్ రాజర్స్ వచ్చేసరికి ఈ యూనివర్స్ కి వచ్చి తనని ఓడించి ఈ టైం లైన్ ని సరి చేస్తాడు. థర్డ్, సుప్రీం స్ట్రేంజ్. వాట్ ఇఫ్ సిరీస్ లో మనం సుప్రీం స్ట్రేంజ్ ని చూసాం. అండ్ సుప్రీం స్ట్రేంజ్ క్రిస్టియన్ కోసమే చాలా ఈవిల్ పనులు అయితే చేశాడు కూడా. మనం స్ట్రేంజ్ని ఈ ఎపిసోడ్లో చూసినంత ఈవిల్గా ఎప్పుడు చూసుంటాం. అయితే ఈ వర్షన్ ఆఫ్ స్ట్రేంజ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ తిను వాచర్ని కూడా చూడగలడంటే తిను హయ్యర్ లెవెల్ బీయింగ్. ఈవెన్ ఇన్ఫినిటీ ఆల్ట్రాన్ని కూడా డిఫీట్ చేసే క్యాండిడేట్ అనమాట. సో ఈ సుప్రీం స్ట్రేంజ్ గురించి మీకు తెలుసు కాబట్టి నేను ల్యాక్ చేయట్లేదు. ఫోర్త్, మ్యాస్ట్రో. ఈ మ్యాస్ట్రో గురించి కామిక్ ఫ్యాన్స్కి అయితే తెలుసు. అయితే ఈ మ్యాస్ట్రో ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడు అంటే న్యూక్లియర్ వార్స్ జరిగిన తర్వాత ఎర్త్ మీద బ్రూస్ బ్యానర్ ఇంటెలిజెన్స్, హల్క్ స్ట్రెంత్ కలిసి పుట్టినవాడే ఈ మ్యాస్ట్రో అనమాట. సో తిను హల్క్ యొక్క ఫ్యూచర్ వర్షన్. ఈవెన్ తిను హెర్కులస్ని కూడా ఓడిస్తాడు అనమాట. ఎర్త్ మొత్తాన్ని డిక్టేటర్గా రూల్ చేస్తాడు. ఆ టైంలోనే ప్రజెంట్లో ఉన్న హల్క్ వచ్చేసరికి ఈ టైం లైన్లోకి వచ్చి మన మ్యాస్ట్రోని డిఫీట్ చేస్తాడనమాట. అండ్ ఈవెన్ ఈ మ్యాస్ట్రో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్స్లో కూడా ఒక కీ రోల్ని ప్లే చేశాడు. అదేంటంటే ఆ డాక్టర్ డూమ్ని ఓడించడానికి మల్టీవర్స్లో ఉన్న హల్క్స్ అందరినీ ఒక ఆర్మీలా చేసి దానికి కమాండర్ అయితే అవుతాడనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కార్నేజ్ స్పైడర్ మ్యాన్. వెనంతో స్పైడర్ మ్యాన్ బాండ్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూసాం. అదే వెనం కంటే పవర్ఫుల్గా ఉన్న తన కొడుకు కార్నేజ్ కనుక స్పైడర్ మ్యాన్తో బాండ్ అయితే తను ఎంత పవర్ఫుల్గా ఉంటాడు. కార్నేజ్ అసలుకే క్రూయల్ అండ్ మోస్ట్ సాడిస్టిక్ క్యారెక్టర్. అయితే స్పైడర్ మ్యాన్లో ఉన్న యాంగర్, పెయిన్ని ఇంక్రీజ్ చేసి తన్ని కూడా ఈవిల్గా మార్చేస్తాడు. అలా కార్నేజ్ స్ట్రెంగ్త్, స్పైడర్ మ్యాన్ ఇంటెలిజెన్స్తో స్ట్రీట్ లెవెల్ క్యారెక్టర్స్ అందరినీ డిఫీట్ చేసి ఈవెన్ ప్లానెటరీ లెవెల్ క్యారెక్టర్స్కి కూడా చుక్కలు చూపించారనమాట. ఈవెన్ వీళ్ళిద్దరి అంబిషన్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదేంటంటే మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయడం. సిక్స్త్ క్యారెక్టర్ వచ్చేసరికి కింగ్ థోర్ అనమాట. మనందరికీ తెలుసు ఒక రాజు కొడుకు నెక్స్ట్ రాజు అవుతాడని. సేమ్ అలాగే ఓడిన్ కొడుకైన థోర్ కూడా యాస్గార్డ్కి రాజు అయ్యాడు. ఓడిన్ పవర్స్ అన్నీ థోర్కు వచ్చాయి. ఈవెన్ తను 1000 years నాన్ స్టాప్గా ఎన్నో బ్యాటిల్స్ చేశాడు. ఆ బ్యాటిల్స్లో వచ్చిన రూత్లెస్ వల్లే తను జాలి దయ లేకుండా ఒక రాయి లాంటి గుండెతో అయితే ఉంటాడనమాట. తనకి ఎమోషన్స్ కూడా ఉండవు. ఈ వర్షన్ ఆఫ్ థోర్ ఎంత క్రూయల్ అంటే అసలు ఎవరిని లెక్క చేయడు.
ఓడిన్ ఫోర్స్ రావడం వల్ల ఈవెన్ తను సరదాకే కొన్ని ప్లానెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేశాడు. నాకు తెలిసినంత వరకు థోర్ ఫ్యాన్స్కి ఈ వర్షన్ గురించి అంత ఐడియా ఉండదు. లాస్ట్ వర్షన్ అండ్ మోస్ట్ ఫేమస్ వర్షన్, బట్ ఇది కొంతమంది ఫ్యాన్స్కి అయితే తెలియదు అనమాట. అదే ఈవిల్ డెడ్పూల్. డెడ్పూల్ అసలుకే పెద్ద యాంటీ హీరో. అలాంటి ఈ డెడ్పూల్కి ఈవిల్ వర్షన్ అంటే మీరు షాక్ అవుతారని నాకు తెలుసు. అయితే ఈ డెడ్పూల్ వర్షన్ పేరే ఈవిల్ డెడ్పూల్ అనమాట. సో కామిక్స్లో డెడ్పూల్కి ఒక ఫ్యాన్ గర్ల్ అయితే ఉంటుంది. సో తనకి డెడ్పూల్ అంటే ఎంత ఇష్టం అంటే, డెడ్పూల్ ఫైట్లో వచ్చేసరికి తన బాడీ పార్ట్స్ని కోల్పోతాడు కదా, వాటిల్ని కలెక్ట్ చేసి అలా కలిపేసేదనమాట. అలా చివరికి డెడ్పూల్ బాడీ నుంచి ప్రతి పార్ట్ అయితే వచ్చేసిద్ది. అలా ప్రతి పార్ట్ని కలిపేసిద్ది. అవన్నీ కలిసి రీజనరేట్ అయ్యి ఈవిల్ డెడ్పూల్ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసిద్ది. స్పెసిఫికలీ ఈ క్యారెక్టర్ డెడ్పూల్ని చంపడానికే పుట్టిందని చెప్పొచ్చు. ఈవెన్ డెడ్పూల్ కంటే కూడా 100 టైమ్స్ ఈవిల్ వర్షన్ ఫాస్ట్గా ఉంటుంది. డెడ్పూల్ సరదాకే అందరినీ చంపేస్తే వీడు కారణం లేకుండా ఈవెన్ చూస్తే కూడా చంపేసే రకం అనమాట. సో గాయ్స్, ఫైనల్లీ ఇదనమాట ఇవాల్టి వీడియో. మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటాను. సీ యూ సూన్.